ఇకపోతే మన హహహ హాసిని అంటూ బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోయే నటి జెనీలియా. ఆమె దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత జూనియర్ చిత్రంలో దక్షిణాది ప్రేక్షకులను తిరిగి పలకరించనుంది. కిరీటి హీరోగా పరిచయం అవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాని రాధాకృష్ణ తెరకెక్కించారు. ఇందులో జెనీలియా ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఆమె మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఆ గుర్తింపు నాకెంతో ఆనందం. 8 ఏళ్ల క్రితం మా ఆయన రితేష్ ద్వారా ఈ చిత్రం నా దగ్గరకు వచ్చింది. అప్పటికి నేను సినిమాలు చేయట్లేదు. మా పిల్లలు ఆలనా పాలనా చూసుకుంటున్నా. మళ్ళీ సినిమాలు చేయాలా వద్దా అనే సంశయంలో ఉన్నా. కానీ రితేష్ నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలి, నువ్వు కోరుకునేది దీంట్లో ఉందని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ కథ వినిపించినప్పుడు ఇలాంటి పాత్ర నేను ఇది వరకెప్పుడూ చేయలేదు కదా అనిపించింది. రేపు తెరపై సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు కూడా నన్ను సరికొత్తగా చూసే అనుభూతి కలుగుతుంది. ఈ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. మంచి బాస్గా గంభీరమైన పాత్రలో కనిపిస్తా. కథ ముందుకు సాగే కొద్దీ నా పాత్రలోని విభిన్న కోణాలు బయటికి వస్తాయి. అంటే వెళ్ళండి. నేను ఈ కెరియర్లో చాలా మంది కొత్త హీరోలతో కలిసి పనిచేశాను. వాళ్ళంతా ఇప్పుడు టాప్ స్టార్స్ గా ఉన్నారు. అప్పుడు రీఎంట్రీలో కిరీటితో కలిసి నటించే అవకాశం వచ్చింది. కష్టపడే వ్యక్తితో ఉన్న నటుడు అతను. ఎంత చక్కగా నటిస్తాడో అంత అద్భుతంగా డాన్సులు ఫైట్లు చేశాడు. దీంట్లో మా ఇద్దరి పాత్రలు ఎలా ముడిపడి ఉంటాయి, మా మధ్య ఉన్న సంఘర్షణ ఏంటనేది సినిమా చూసే తెలుసుకోవాలి. ఇది బలమైన కథ, యాక్షన్, ఎమోషన్స్తో పూర్తి ప్యాక్డ్ చిత్రంగా ఉంటుంది. అలాగే దీంట్లో బొమ్మరిల్లు తరహాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ చక్కగా కుదిరింది. ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత దేవిశ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ లాంటి గొప్ప టెక్నీషియన్తో మళ్ళీ కలిసి పనిచేయగలిగా. ఒక రకంగా ఈ చిత్రం మా అందరికీ ఓ రీయూనియన్ లాంటిదే.